నెల్లూరు జిల్లా కావలి మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా తట్టవర్తి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యుల చేత ఆర్యవైశ్య ప్రముఖులు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తట్టవర్తి రమేష్ ఆర్యవైశ్యుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని అన్నారు. ఆర్యవైశ్యుల్లో ఉండే పేద మధ్యతరగతి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ కార్యవర్గం ఆర్యవైశ్యుల కోసం పనిచేస్తుందని వెల్లడించారు. కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు కృషి చేస్తామని అంటున్న నూతన కార్యవర్గ అధ్యక్షుడు తట్టవర్తి రమేష్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి మండల ఆర్యవైశ్య అధ్యక్షుడిగా తట్టవర్తి రమేష్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కార్యవర్గ ఏదైతే వీటన్నిటికీ ప్రమాణ స్వీకారం కావలిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇదే యొక్క కార్యక్రమంలో మనం ఉన్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఈరోజు భారీ అంచనాలతో జరిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కావలి మండల అధ్యక్షులుగా తట్టవర్తి రమేష్ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ఆయన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులతో పాటు కావలి శాసనసభ్యులు ఏదైతే కావ్య కృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఒకసారి మనతో పాటు ఎవరైతే రమేష్ గారు ఉన్నారు, తట్టవర్తి రమేష్ గారు, ఆయనతో మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి, ఈరోజు మీరు ప్రమాణ స్వీకారోత్సవం మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఉంది? ఎలాగా మీరు రాబోయేటువంటి రోజుల్లో కావలి పట్టణ ప్రజలకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ఆర్యవైశ్యులకి? జై వాసవి, జై జై వాసవి. కావలి ఆర్యవైశ్య ముద్దు బిడ్డలకి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా నా ధన్యవాదాలు. అదేవిధంగా కావలిలో ఆర్యవైశ్య పేదలు ఉన్నా, అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కూడా 24/7 మా కమ్యూనిటీకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను అండదండలు అందిస్తాను. అయితే ప్రధానంగా ఆర్యవైశ్యులు ఇంతమంది ఏకదాటిగా ఇది ఒక్కసారిగా వచ్చారని చెప్పి బయట టాక్ అయితే నడుస్తుంది. ఏంటి ఈరోజు మీ మీద అంత నమ్మకమా? మా కావలి ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు ఉంటాయని ఒక నమ్మకం మా ఆర్యవైశ్యులకి. అది రమేష్ గారితో అయితే ఎమ్మెల్యే గారు బాగుంటారు, రమేష్ గారు అయితేనే ఆర్యవైశ్యులు అందరూ కూడా న్యాయం చేయగలరని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ సక్సెస్ కావడానికి కారణమని నేను అనుకుంటున్నాను. గతంలో మనం చూస్తే ఆర్యవైశ్యులు ప్రధానంగా కావలి నియోజకవర్గంలో కీ రోల్ ఉన్నటువంటి విషయం. అయితే ఈరోజు ప్రధానంగా కూటమి గెలిచిన తర్వాత 2 నెలల కాలం పాటు ఆర్యవైశ్యులకు కాపు కాస్తానంటూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పలుమార్లు చెప్తున్నారు. ఈరోజు కావలి ఆర్యవైశ్యులకి మీరు ఇచ్చేటువంటి ఒక సందేశం అయి ఉండొచ్చు, భరోసా ఏముందని చెప్పచ్చు? నేను ఒకటైతే చెప్పగలను, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం మా కావలి ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 24/7 ఏ టైంలో అయినా మా ఆర్యవైశ్యులకి అండదండలు అందిస్తారు. ఆయన ఇదిలో మేము కూడా ఆయన కింద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కావలి ఆర్యవైశ్యులకి ఎటువంటి ఇబ్బంది ఉండదని 100% నమ్ముతున్నారు. కాబట్టి ఈ సభకు సక్సెస్. మనతో పాటు రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి చెప్పండి రామకృష్ణ గారు, ఇది ప్రధానంగా ఈరోజు కావలి నియోజకవర్గానికి ఆర్యవైశ్యులు అంటే ఒక కీ రోల్ అంటారు. ఈరోజు పట్టణాధ్యక్షుడిగా తట్టవర్తి రమేష్ అటహాసంగా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏం చెప్పబోతున్నారు? యాక్చువల్గా నేను ప్రపంచ నాయకుడిని, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడిని. త్వరలో గ్లోబల్ కన్వెన్షన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మా ఎయిమ్సే వీ ఫైట్ ఫర్ వైసెస్, వీ వర్క్ ఫర్ వైసెస్, వీ సర్వ్ ఫర్ వైసెస్ అనేది. వీ సర్వ్ ఫర్ కమ్యూనిటీ, వీ సర్వ్ ఫర్ సొసైటీ. అందరికీ మేలు చేయాలనేది మా యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంతోనే వైశ్యులు ఈ రోజున అనేక రంగాల్లో వెనకబడిపోతున్నారు. రాజ్యాంగపరంగా చాలా నష్టపోయారు. రిజర్వేషన్ విధానంలో అయితే మీ, కార్పొరేషన్ విధానంలో అయితే మీ, అధికారుల దాడుల విషయంలో అయితే మీ, అన్ని విధాలా నష్టపోతున్నారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేసి హక్కుల కోసం పోరాడుతూ వచ్చాము. మేము హక్కుల కోసం పోరాడుతూ వచ్చాము. అనేక ఉద్యమాల్లో మేము సక్సెస్ అయ్యాము. ఈ రోజున ఐలైని కంట్రోల్ చేశామన్నా, చింతామణి డ్రామాని స్టాప్ చేశామన్నా, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ని, విజిలెన్స్ యాక్ట్ని రద్దు చేశామన్నా, పొట్టి శ్రీరాములు జిల్లా స్థాపించామన్నా, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉద్యమాలు చేయడం జరిగింది. కొన్ని దాదాపు 16 సార్లు జైలుకు కూడా వెళ్ళాము. ఇవన్నీ కూడా నాకు సహకరించినటువంటి కావలి ప్రజలు నా ప్రత్యేకత. ప్రధానంగా తట్టవర్తి రమేష్ గారు ప్రస్తుతం మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే తట్టవర్తి రమేష్కి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? తట్టవర్తి రమేష్ గారు పిలిపిస్తే 3 గంటల్లో ఇక్కడ ఉంటాను. ఎప్పుడైనా సరే, ఏ సమస్య మీదైనా సరే పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాజకీయ పరంగా వాళ్ళకి కావాల్సినంత మంది పరిచయాలు ఉన్నాయి.
ప్రజాపాలంగా తర్వాత అసోసియేషన్ పరంగా నేను పూర్తి మద్దతు ఇస్తాను. అలానే అతన్ని త్వరలోనే మా ప్రపంచ ఆరోగ్య మహాసభ గ్లోబల్ ఆర్గనైజేషన్లోకి ఆయన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది మొత్తానికి కావలి మండల ఏదైతే అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన తటవర్తి రమేష్కు ఆర్యవైశ్యులంతగా అండగా ఉంటారని చెప్పి ఏకదాటిగా చెప్తున్నారు. మొత్తానికి ఆర్యవైశ్య అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాది మంది ఇక్కడ ఆర్యవైశ్యులతో పాటు అనేక మంది రాజకీయాల అతీతంగా కూడా ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చి తటవర్తి రమేష్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రానున్నటువంటి రోజుల్లో కావలి పట్టణానికి సంబంధించి వారికి భరోసా ఇస్తూ కావలి ఆర్యవైశ్యులందరూ కూడా నేను ఉంటానంటూ ఒక దాటిపై నడిపిస్తానంటున్న రమేష్తో ఈరోజు ప్రమాణ స్వీకారం తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్.